డోన్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి పోలీసుల ఆంక్షలు కఠినంగా ఉంటాయని తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డోన్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ డిసెంబర్ 31 రేపు రాత్రికి పోలీసుల ఆంక్షలు కఠినంగా ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలి. రేపు రాత్రి 10 గంటల నుండి పట్టణంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం తాగి మరియు సైలెన్సర్స్ తీసివేసి బైక్స్ నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు రాత్రి 10 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదు తల్లిదండ్రులకు డీఎస్పీ తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత బహిరంగంగా ప్రదేశాల్లో డీజేలకు అనుమతి లేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పట్టణంలో బైక్ రైడర్స్ ను అదుపు చేసేందుకు పలు సర్కిల్స్ వద్ద రాత్రి 10 గంటల తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జి పై బారికేడ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దయచేసి పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, రూరల్ సీఐ రాకేష్, ప్యాపిలి సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్ఐలు శరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పక్క యాక్షన్ బైకులు స్టార్టింగ్ బైకులు సీజ్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ కంట్రోల్లోకి వస్తారు. బైకుల కంటే ఆటోలు కూడా ఎక్కువ తిరుగుతాయి అన్నీ ఇంకా బయట ప్రజలు 10 o'clock 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. 10 o'clock అంతే. 10 తర్వాత పక్క మేము రోడ్స్ పైన ఉంటాం. ఇది బంద్ చేస్తాం, పక్క బంద్ చేస్తాం. ఫ్లైఓవర్ బంద్ చేస్తాము, ఎక్కడికక్కడ బ్యారికేడ్ పెట్టి బ్లాక్ చేస్తాము. అదేవిధంగా ఫ్లెక్సీస్ విపరీతంగా పెడతారు, వాటిపైన కూడా యాక్షన్ ఉంటుంది. అదే హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతోంది. మేము పోలీస్ ఫస్ట్ మేమే హెల్మెట్ పెట్టుకొని బైక్ రైడింగ్ చేయడం జరుగుతుంది. ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈరోజు హెల్మెట్ లేకుండా చాలామంది చచ్చిపోతున్నారు బైక్ యాక్సిడెంట్స్ వలన. కాబట్టి హెల్మెట్ ప్రాధాన్యత తెలియజేయాలని చెప్పేసి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈరోజు సాయంత్రం ఒక బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది. దయచేసి 1వ తేదీ తర్వాత పిల్లలు కూడా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు కూడా హెల్మెట్ పెట్టుకోండి, పోలీసులతో సహకరించండి. ఇది కాకుండా డోన్ పట్టణంలో ఒక 7 బ్లాక్లు మీకు అందరికీ ఐడియా ఉంటుంది. మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఉన్నటువంటి బ్రిడ్జి కింద ఉన్న 7 బ్లాక్లు మేము తీసుకోవడం జరిగింది పోలీసులు పార్కింగ్ కోసం, ఎక్స్క్లూజివ్ పార్కింగ్ కోసం. ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆటో స్టాండ్లు ఉన్నాయి. హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు సంబంధించిన వెహికల్స్ కానీ లేదంటే అంబులెన్స్కి కానీ పార్కింగ్ లేదు ఈ ఊళ్ళో. ఫస్ట్ టైం మేము ఐడెంటిఫై చేసి పార్కింగ్ ప్లేసెస్ 7 బ్లాకులు తీసుకొని మా ఆధ్వర్యంలో డోన్ పోలీసుల ఆధ్వర్యంలో 7 బ్లాకులకి సిమెంట్ కాంక్రీట్ వేయించడం జరుగుతుంది, సిమెంట్ బెడ్ కింద వేయించడం జరుగుతుంది. దాని తర్వాత వాటికి లైన్స్ వేసి పార్కింగ్ ఆర్డర్ వైజ్ పెట్టించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మొక్కలు హైదరాబాద్ సిటీ మోడల్లో పెట్టి డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఒక 10-15 రోజులు అసౌకర్యం కలగవచ్చు. ఎందుకంటే క్యూరింగ్ అది జరుగుతుంది ఈ బెడ్లు, సిమెంట్ బెడ్ వేసిన తర్వాత కింద. కాబట్టి 10-15 రోజులు మాకు సహకరించాల్సిన కోరుతున్నాము. దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మాకు చెప్పండి, దాన్ని సాల్వ్ చేయడానికి మేము మా శాయశక్తిలో ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. డోన్ పోలీస్ వారిని మేము కొన్ని చర్యలు తీసుకోబోతున్నాము. ఆ చర్యల్లో భాగంగా మొట్టమొదటిసారి ఈ బైక్స్కి సంబంధించి ముందుగానే చెప్తున్నాము, 2 రోజులు ముందుగానే సైలెన్సర్లు లేకుండా రావడము, లేకుంటే బైక్స్ వేరే వాళ్ళది తీసుకొని వచ్చి తిరగడము, రోడ్స్ పైన అల్లరి చేయడము, హైవే పైన బైక్స్లో వెళ్ళి స్నేక్ రైడింగ్, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయడము, వాటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాము. అదేవిధంగా ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చెప్తున్నాము, దయచేసి మీ పిల్లల్ని బైక్స్ ఇచ్చి బయటికి పంపించి అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దానికి మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మా అబ్బాయి కదా బైక్ తీసుకొని వెళ్ళాడు, ఏదో సంబరాలు చేసుకుంటాడు జనవరి 1 కదా అని అనుకుంటే ఇక్కడికి వచ్చి పిల్లలు ఎవరైనా తాగెల్లరి చేయడము, సైలెన్సర్స్ తీసి రోడ్లోకి రావడము, హైవే మీదకి రావడం జరిగిందంటే మాత్రం చాలా 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 కఠినమైన చర్యలు ఉంటాయి. మళ్ళీ మీరు వాళ్ళు యాక్సిడెంట్ పడిపోయారని చెప్పేసి ఇలాంటి ఇబ్బంది పడ్డారని పోలీస్ స్టేషన్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన కర్మ ఉండదు. ఒక్కరోజు మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి, సంవత్సరాలు మీ పిల్లలు సుఖంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. లేదంటే ఒక్కరోజు చేసిన తప్పుకు
ఆ రోజు రాత్రంతా హాస్పిటల్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితిలో అనవసరంగా విషాదం చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, పిల్లల పేరెంట్స్కి, పిల్లల కంటే ముందు టీనేజర్స్ పేరెంట్స్కి చెప్తున్నా, మీ పిల్లలకు సంబంధించిన బైక్స్ ఒక్కరోజు ఇవ్వద్దు. లేదు మీకు ఇబ్బంది అవుతుంది, ఇంట్లో పెడుతుందంటే మాకు చెప్పండి పోలీసులకి, మేము తెచ్చుకుంటాం, మా బ్యాగ్ తెచ్చి మా దగ్గర పెట్టుకుంటాం. కానీ పిల్లలు ఏదో సంబరపడుతున్నారు కదా అని బైక్ ఇచ్చినారంటే మాత్రం, అల్లరి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంతేకాకుండా మిగతా బైక్స్ ఫ్రెండ్స్ని అడుగో, లేకుంటే ఫ్రెండ్స్ తల్లిదండ్రులను అడుగో బైక్స్ తీసుకుంటారు. అరే నీ బైక్, లేకుంటే అంకుల్ మీ బైక్ ఇండి అని తీసుకుంటారు. అట్లా బైకులు సీజ్ అయినాయంటే మాత్రం ఆ ఇచ్చిన వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, బైక్స్ ఇచ్చిన వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా వాటికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ కానీ, ఇన్సూరెన్సులు కానీ, డ్రైవింగ్ లైసెన్సులు కానీ ఇవన్నీ చెక్ చేసి మరీ ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము, ఒక్కరోజు మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఆ ఒక్కరోజు మీ వాళ్ళని అల్లరి నుంచో లేకుంటే తాగుబోతుల మూకు నుంచో దూరంగా పెడితే వాళ్ళు ప్రాణాలతో ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. ఇది నెంబర్ 1. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.